రంగులలోన పిల్లలు జాగ్రత్త, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. పాపం వల్ల పాపం అంటే ఏంటి? ఏదో పెద్ద పెద్దవి కాదు. దొంగతనం చేయటం, ఒకరిని హించటం, ఒకరిని దొయ్యటం, ఒకరి గురించి ఇంకోరు చెప్పటం, ఇవే చిన్న చిన్న పాపాలే పాపము అంటారు. నెక్స్ట్ మాటలు లేని పుస్తకాన్ని మరువ కండి పిల్లలు. శివాని స్టోరీ గుర్తొచ్చిందా? రెడ్ దేనికి గుర్తు? ఏసు రక్తానికి. మరి మనకి ప్రతి పాపాన్ని దేనికి ఇక్కడ దేంట్లో కనబడుతుంది? ఏసు రక్తంలో మాత్రమే, ఏసు రక్తంలో మాత్రమే కడగబడుతుంది. నెక్స్ట్ మాటలు లేని పుస్తకాన్ని మరువ కండి పిల్లలు మరి ధ్యానించుడి రంగులలో నన్ను. ఇదేంటిది? వైట్ వైట్ దేనికి? మలినమైపోయిన మన హృదయాన్ని దేవుడు తన యొక్క రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇది ఎవరు చేయరు నాన్న, కేవలం యేసయ్య మాత్రమే చేయరు. ఓకే, ఈ 4 కలర్స్ తెలుసుకున్నారు. మరి ఈరోజు ఆంటీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు అర్థమైపోతుంది తీసుకున్నారు ఎదుగుదల. ఎదుగుదల అంటే ఏంటి? ఎదుగుదల సింపుల్ ఎవరైనా ఏమన్నా చెప్తారా? గడ్డి గడ్డి చూడండి, గడ్డి. నెక్స్ట్ మొక్క, చిన్న మొక్క. ఈ చిన్న మొక్క ఇలాగే ఆగిపోయిందా? చెప్పండి అమ్మా, ఎవరు ఆన్సర్ ఇవ్వండి. చిన్న మొక్క ఇలాగే ఆగిపోయిందా? చిన్న మొక్క ఎలాగా పెద్ద మొక్కగా అయింది కదా. గడ్డి, మొక్క, చెట్టు, ఇవన్నీ దేనికి సంకేతం? అభివృద్ధికి, ఎదుగుదలకి సంకేతం. చూడండి, వినాలి, మాట్లాడుతుంది. అభివృద్ధికి సంకేతం. ఇందులో మనము చాలా పాపాలు ఉన్నప్పుడు మన ప్రభు వినట్లా గర్ల్స్, మన ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క గొప్ప కృప చేత మనల్ని రక్షింపబడి చేశారు కదా. పాపంలో ఉన్న మనల్ని ఆయన కృపతో రక్షింపజేశారు అన్నమాట. నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాం. వైట్గా ఉంటే స్టోరీలోకి వెళ్ళిపోతాం.